ప్రభు అంటున్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తాడు. 4 రోజుల కుళ్ళిపోయిన శవం ఆయన స్వరం విని జీవం వచ్చింది. పురుగులు పట్టినటువంటి శరీరం, కంపు కొట్టేటటువంటి శరీరం, ఇంకా మట్టిలో కలిసిపోయినటువంటి శరీరం, ఆయన స్వరం విని జీవం చచ్చిపోయింది అనుకుంటే ఈ రోజున మనం ఆయన స్తుతించడానికి కారణం ఆయన స్వరం. ఎన్నో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందట. తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం బాగుపడక మరింత సంకటపడింది. వారి చేత ఆయన స్వరం విన్నది. ఆయన గురించిన స్వరం, యేసును గూర్చిన స్వరం. ఆయన వస్త్రం చెక్కుకుంటే వస్త్రం చెచ్చుకుంటే ఇదే భగవంతుడు ఈ రోజున ఆయన స్వరము బలము గలది. అమ్మ మనం విశ్వసిద్దాం, ఆయన స్వరము బలము గలది. ఆయన స్వరము ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. తర్వాత చివరిగా ఈ పాటను ఎలా ముగిస్తున్నాను చూడండి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తమ ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. మరలా చదువుతామా? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఆయన స్వరమట బలము గలదట. 2, ఆయన స్వరము ప్రభావం గలదట. ఆయన స్వరము వృక్షములను విడుస్తుందట. ఆయన స్వరము అగ్నిని ప్రజ్వలింపజేస్తుందట. ఆయన స్వరము అరణ్యమును కదిలిస్తుందట. ఆయన స్వరము లేళ్లను ఈనచేయును. ఆయన స్వరము ఆకులను రాల్చును. మన కష్టాలన్నీ కూడా ఆయన స్వరంతో తీర్చబడాలి. మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమాధానాలు, అసమాధానాలు, మన కష్టాలన్నీ కూడా ఆయన స్వరము మనకి వినబడుతూ ఉండే సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆకాశం నుంచి ప్రభువా డబ్బు ఇచ్చేది, ఆకాశం నుంచి బైబిల్లో డబ్బులు పుట్టించిన భగవంతుడు నీ చేతి కష్టాన్ని తను ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించింది. ఆయన స్వరము బలము కలిగి, ఆయన స్వరము ప్రభావం కలిగి, ఆయన స్వరము వృక్షములను పిలుస్తుంది, ఆయన స్వరము అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది, ఆయన స్వరము అరణ్యమును కదిలిస్తుంది, ఆయన స్వరము లేళ్లను ఈనచేస్తుంది, ఆయన స్వరము ఆకులను రాల్చును.